చెప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 100 మళ్ళీ వదులుకోలేను. వీడియో అప్లోడ్ అయిన తర్వాత మరుసటి రోజే పవిత్ర షూటింగ్కి వచ్చింది. పవిత్ర ఈ రోజు సెట్ కి చాలా హ్యాపీగా వచ్చింది. తను సెట్ దగ్గర అనుపమను, ఆమె అసిస్టెంట్ దినకర్ను చూడగానే హ్యాపీగా వాళ్ల దగ్గరికి వెళ్లి అనుపమా అంటూ పిలిచింది. అనుపమ పవిత్ర వైపు నవ్వుతూ తిరిగి మధుశ్రీ హాయ్ అని గ్రీట్ చేసింది. పవిత్ర హై స్పిరిట్స్ తో అందమైన గులాబీ పువ్వులా నవ్వుతూ హాయ్, ఇంత ఫాస్ట్ గా రావడమే కాకుండా మేకప్ కూడా పూర్తి చేసుకున్నావా అని అనుపమను అడిగింది. అనుపమ కూడా ఇంటర్నెట్ లో అప్లోడ్ అయిన ద అన్టోల్డ్ ట్రూత్ న్యూస్ ను చూసి చాలా రిలీఫ్ గా ఫీల్ అయింది. చిక్కుల్లో నుండి బయటికి వచ్చినందుకు ఆనందపడుతూ మధుశ్రీ, నేను న్యూస్ చూశాను, నువ్విప్పుడు హ్యాపీయా? నీ తప్పేం లేదని అందరికీ తెలిసిపోయింది అంటూ నవ్వింది. అవును, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు నా మీద చూపిస్తున్న ఈ అఫెక్షన్ కి చాలా థ్యాంక్స్. హోప్ఫుల్ గా ఇంకో 2 వారాల్లో షూటింగ్ పూర్తి చేసుకుంటే ఇంకా రిలీఫ్ అవ్వచ్చు అంటూ బదులు ఇచ్చింది పవిత్ర. 2 వారాల్లోనా? నాకు తెలిసి ఇంత ఫాస్ట్ గా అవ్వడం కష్టం అని కన్ఫ్యూజ్డ్ గా చెప్పింది అనుపమ. డైరెక్టర్ విక్రమ్ తనకు అడిషనల్ సీన్స్ గురించి చెప్పాడు. మేబీ ఆ విషయం పవిత్రకి ఇంకా తెలియదనుకుని, డైరెక్టర్ విక్రమ్ స్క్రిప్ట్ రైటర్ తో కలిసి నీకు కొన్ని ఎక్స్ట్రా సీన్స్ రాశారని విన్నాను, కాబట్టి 2 వారాల్లో షూటింగ్ పూర్తి అవ్వకపోవచ్చు అని విషయాన్ని తెలియజేసింది. హా, ఎందుకు? నేను జస్ట్ ప్యాలెస్ లో చిన్న పని మనిషి పాత్ర చేస్తున్నాను కదా, నాకు ఎక్స్ట్రా సీన్స్ ఏముంటాయి అని కన్ఫ్యూజ్డ్ గా అడిగింది పవిత్ర. ముందు రోజు జానకి తనతో ఈ విషయం చెప్పినప్పుడు పవిత్ర సరిగ్గా పట్టించుకోలేదు. కాని అది నిజమే అని అనుపమ నోటి వెంట విన్నాకే పవిత్రకి అర్థమయ్యింది. కాని పవిత్ర మనసులో చాలా రకాల ఆలోచనలు మొదలయ్యాయి. డైరెక్టర్ గారు నాకెందుకు ఎక్స్ట్రా సీన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు? ఇప్పటికే నా గురించి రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి. ఈ సమయంలో స్క్రీన్ టైం పెంచితే పరిస్థితి ఇంకా ఘోరంగా మారుతుంది కదా, ఇప్పుడెందుకు డైరెక్టర్ గారికి ఈ ఆలోచన వచ్చింది అని దీర్ఘంగా ఆలోచిస్తుంది. నాకు డీటెయిల్స్ గురించి తెలీదు మధుశ్రీ, ప్రొడక్షన్ టీం నోటీస్ పంపిస్తారు, నువ్వు కంగారు పడకు అని చెప్పి అనుపమ వెళ్లిపోతుంది. పవిత్ర కూడా మేకప్ చేపించుకోవడానికి జియా దగ్గరికి వెళ్ళింది. మేకప్, కాస్ట్యూమ్తో రెడీ అయ్యి మొబైల్ చూస్తూ టైంపాస్ చేస్తున్న పవిత్ర దగ్గరికి అసిస్టెంట్ దినకర్ వచ్చి మధుశ్రీ, డైరెక్టర్ గారు నీకోసం వెయిట్ చేస్తున్నారు, ఏదో మాట్లాడాలన్నారు అని చెప్పాడు. ఖచ్చితంగా కొత్తగా యాడ్ చేస్తున్న సీన్స్ గురించి అయ్యుంటుందని గెస్ చేసి డైరెక్టర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్లేప్పుడు స్ట్రాంగ్ గా డిసైడ్ అయింది, ఒకవేళ దామిని చేత కొట్టించుకునే, తన్నించుకునే సీన్ అయితే ఇమ్మీడియట్ గా రిజెక్ట్ చెయ్యాలని. పవిత్ర డైరెక్టర్ విక్రమ్ కుమార్ దగ్గరికి వెళ్లి చిరునవ్వుతో పలకరించింది. తనను చూడగానే హే మధుశ్రీ రా అంటూ నవ్వుతూ స్టూడియో లోపలికి పిలిచాడు విక్రమ్. విక్రమ్ పవిత్రను చైర్లో కూర్చోమని సైగ చేశాడు. కాని పవిత్ర ఒక వైపుకు నిల్చుని డైరెక్టర్ గారు, మీరు నన్ను పిలిచారట అంటూ అతని ఇన్స్ట్రక్షన్స్ కి ఎదురు చూస్తుంది. విక్రమ్ పవిత్రను పైనుండి కింద వరకు చూస్తూ అతని కరెక్ట్ జడ్జింగ్ ను మెచ్చుకుంటున్నాడు. మధుశ్రీకి మంచి పొటెన్షియల్ ఉందని అతని నమ్మకం. ఆ నమ్మకంతోనే మధుశ్రీ, నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి. ప్రొడక్షన్ టీం నీకు ఎక్స్ట్రా సీన్స్ ను ప్రిపేర్ చేసింది, నీ స్క్రీన్ టైం కూడా పెరిగింది, నీకు ఓకే కదా అని అడిగాడు. పవిత్ర చిన్నగా నవ్వుతూ డైరెక్టర్ గారు, నాకెందుకో ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అసలు దృష్టిలోకే సరిగ్గా రాని చిన్న పని మనిషి పాత్రను పోషిస్తున్న పేరు లేని నటిని నేను. ఇంకా ఇప్పటికే చాలా రూమర్స్తో నా పేరు చెడిపోయింది. ఇటువంటి సమయంలో మీరు నా స్క్రీన్ టైం పెంచితే బాగుండదేమో అని చెప్పింది. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు అర్థమైంది. నేను నీకు ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేయడానికి కారణం నువ్వే. నీ టాలెంట్, నీకున్న పొటెన్షియల్ నాకు బాగా నచ్చింది. నీలాంటి ప్యాషన్ ఉన్నవారే ఈ ఇండస్ట్రీకి కావాలి. అందుకే నీకీ ఛాన్స్ ఇద్దామనుకున్నాను. ఇలా చేయడం నీకు నచ్చలేదా అని ఆశ్చర్యంగా అడిగాడు విక్రమ్. స్క్రీన్ టైం పెరగడం కోసం, ఎక్స్ట్రా సీన్స్ పెట్టించుకోవటం కోసం చాలా మంది కొత్త నటులు కాళ్లు పట్టుకోవడానికి సిద్ధమవడం కూడా చూశాను.
కానీ ఇలాంటి ఆఫర్స్ ను రిజెక్ట్ చేస్తున్న నటిని చూడ్డం విక్రమ్కి ఇదే మొదటిసారి. చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారు, నా టాలెంట్ ను గుర్తించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ నా వెనుక వేరే వాళ్ళు నా గురించి తప్పుగా మాట్లాడడం నాకిష్టం లేదు. డైరెక్టర్, మధుశ్రీకి స్క్రీన్ టైం ఎందుకు పెంచారు? మీకు తనతో స్పెషల్ రిలేషన్ ఉందా అంటూ పిచ్చి పిచ్చిగా అందరూ మాట్లాడడం నాకిష్టం లేదు. ఈవెన్ మీ రెప్యుటేషన్ కూడా బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది నిజంగా చాలా రిస్కీ విషయం అంటూ రకరకాల ఎక్స్ప్రెషన్స్ తో మాట్లాడింది. ఎస్పెషల్ గా వేరే వాళ్లను మిమిక్ చేస్తూ మాట్లాడినప్పుడు డైరెక్టర్ కి నవ్వు ఆగలేదు. ఫైనల్ గా పవిత్రకి స్క్రీన్ టైం పెంచాలన్న ఉద్దేశాన్ని మానుకున్నాడు. కాని ఇద్దరు మిత్రులకి సీక్వెల్ గా తీయాలనుకుంటున్న అతని కొత్త సినిమాకి పవిత్రకి ప్రధానమైన పాత్ర ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు డైరెక్టర్ విక్రమ్. విక్రమ్ ఇప్పటికే ఇద్దరు మిత్రులకి సీక్వెల్ గా తీసేందుకు కొత్త స్టోరీని కూడా రెడీ చేసుకున్నాడు. దానికి అందం అనే పేరు పెట్టాలని అనుకున్నాడు. ఇప్పటికే అందం స్క్రిప్ట్ సగం వరకు రాయడం పూర్తయింది. ఈ స్టోరీలో ఒక ప్రధాన పాత్రకి మధుశ్రీ బాగా సెట్ అవుతుందని నమ్మి ఆమెకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈరోజు ఎక్స్ట్రా సీన్స్ ను రిజెక్ట్ చేయడం వల్ల కొన్ని రోజులకు పెద్ద అవకాశం రానుందని పవిత్రకి ఇంకా తెలియదు. పక్కవారి గురించి కూడా ఆలోచించి వాళ్లకు హాని కలగకూడదు అన్న ఉద్దేశంతో మంచి అవకాశాన్ని పోగొట్టుకున్న పవిత్రకి ఖచ్చితంగా ఫ్యూచర్లో దీనికి రెండింతలు ప్రఖ్యాతిని తెచ్చే అవకాశం ఎదురుచూస్తుంది. అలాగే అయితే ముందుగా అనుకున్నట్టే 2-3 వారాలకు నీ పాత్ర చనిపోతుంది, ఓకే అంటూ విక్రమ్ నవ్వుతూ చెప్తాడు. అలాగే డైరెక్టర్ గారు, థ్యాంక్యూ అని చెప్పి పవిత్ర వెళ్లిపోవడానికి వెనక్కి తిరిగింది. కాని మళ్లీ ఎందుకో వెనక్కి తిరిగి, డైరెక్టర్ గారు, నేను మిమ్మల్ని ఇంతకు ముందే ఎప్పుడైనా కలిసానా? నాకెందుకో మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అంటూ కన్ఫ్యూజ్ అయి అడిగింది. మనం రోజూ సెట్లో కలుస్తున్నాం కదా, అందుకే నేను చాలా ఫెమిలియర్ గా కనిపిస్తున్నాను అంటూ ఆక్వర్డ్ గా బదులిచ్చాడు విక్రమ్ కుమార్. యాక్చువల్ గా పవిత్ర ప్రశ్నకు విక్రమ్ ఒక్క క్షణం స్టన్ అయ్యాడు. అలా కాదు, మిమ్మల్ని ఆ రోజు రెస్టారెంట్లో చూసినట్టు అంటూ పవిత్ర చెప్పబోతుంటే సడన్ గా ఆమెను పూర్తి చేయనివ్వకుండా, లేదు, నువ్వెవర్నో చూసి నన్ను అనుకుంటున్నావు కావచ్చు అంటూ యాంగ్షియస్ గా సమాధానమిచ్చాడు విక్రమ్. చాలా రోజుల క్రితం పవిత్ర అనుకోకుండా రాంగ్ రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడు అనుపమతో కలిసి లంచ్ చేస్తుంది విక్రమ్ కుమార్ అని తనకు ఇప్పుడు గుర్తొచ్చింది. కాని విక్రమ్ చెప్పడానికి బాగా నర్వస్ గా ఫీల్ అవుతున్నాడని గమనించి ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేయకుండా, ఓ అవును, వేరెవరో అయ్యుండొచ్చు అని చెప్పింది. ఓకే ఇక షూటింగ్ స్టార్ట్ అవుతుంది, వెళ్లి రెడీగా ఉండు అని విక్రమ్ టాపిక్ డైవర్ట్ చేస్తూ తనను ఇన్స్ట్రక్ట్ చేయగానే పవిత్ర అలాగే అని చెప్పి వెళ్లిపోయింది. యాక్చువల్ గా విక్రమ్ కి అనుపమ మీద ఇష్టముంది. చాలా రోజుల నుండి తనకు అతని ఫీలింగ్స్ ను చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఫైనల్ గా ఒకరోజు అతని ధైర్యాన్ని మొత్తం మూట కట్టుకుని అనుపమను లంచ్ కి ఇన్వైట్ చేశాడు. అతని ఫీలింగ్స్ ను అనుపమకి చెప్పబోతుంటే సడన్ గా పవిత్ర వాళ్ల ప్రైవేట్ రూమ్ కి అనుకోకుండా ఎంటర్ అయ్యి ఆ అట్మాస్ఫియర్ ను మొత్తం పాడు చేసింది. అయినా ఆ రోజు అలా సడన్ గా ఎంటర్ అయింది పవిత్ర కాబట్టి విక్రమ్ చాలా రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే అతనికి తెలుసు పవిత్రది రూమర్స్ ను స్ప్రెడ్ చేసే క్యారెక్టర్ కాదని. ప్రతిరోజు అనుపమను చూడగలుగుతున్నా ఆమెకి క్లోజ్ అవ్వలేకపోతున్నందుకు విక్రమ్ చాలా బాధపడుతున్నాడు. దివి నుండి దిగొచ్చిన దేవకన్య లాంటి అందం అనుపమ సొంతం. అందుకే తన అతిలోక సుందరిని వేరే జగదేక వీరుడు వచ్చి తీసుకెళ్లేలోగా అతడి మనసులో మాట చెప్పి ఆమెను సొంతం చేసుకోవాలని ఆశపడుతున్నాడు. అతని ప్రేమ ఎంత బలమైనదైనా అతని మనసులోని మాటలను చెప్పలేకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. అతనికి ఇప్పటికే ఒకసారి పెళ్లయి డివోర్స్ అయింది. అబ్రాడ్లో చదువుతున్న ఒక కొడుకు కూడా ఉన్నాడు. కాబట్టి ఒక కొడుక్కి తల్లిగా అతనికి రెండవ భార్యగా అనుపమ ఒప్పుకుంటుందన్న నమ్మకం విక్రమ్కి పూర్తిగా లేదు. ఇక అనుపమ లాంటి ఇండిపెండెంట్ ఉమెన్ ఒప్పుకోవడం చాలా కష్టం. ఆమె ఇష్టం లేదని చెప్తే విక్రమ్ బాధపడతాడు. బాధపెట్టే నిజం కన్నా సంతోషాన్ని ఇచ్చే ఆనందమే మేలనుకొని విక్రమ్ అతని ప్రేమను మనసులోనే దాచుకున్నాడు. చాలా జాయ్ఫుల్ గా హ్యాపీగా మార్నింగ్ షూటింగ్ పూర్తయింది.
బ్రేక్ టైంలో పవిత్ర ఖాళీగా కూర్చుని ఫోన్ చూస్తూ ఉండగా తనకు సడన్ గా కిరణ్ గుర్తుకు వచ్చి అతని ఫోన్కి కాల్ చేసింది. కాని కిరణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండడంతో అతను నిన్న రాత్రి తాగిన మత్తు నుండి ఇంకా నిద్ర లేవలేదనుకుని షూటింగ్కి రెడీ అయింది. ఇంకోవైపు కిరణ్ బెడ్ మీద చివరకు పడుకుని ఇంకా నిన్నటి మత్తులోనే ఉన్నాడు. చల్లగా వీస్తున్న గాలి విండో కర్టెన్స్ ను ఎగిరేలా చేస్తున్నాయి. కర్టెన్స్ ఎగురుతున్న ప్రతిసారి విండో బయట నుండి సూర్యుని కిరణాలు కిరణ్ ముఖం మీద పడుతున్నాయి. కిరణ్ చిరాకుతో పక్కకు జరిగాడు. అంతే, బామ్ అనే శబ్దం వచ్చింది. బెడ్ మీద నుండి కింద పడడంతో కిరణ్ నిద్ర నుండి మేలుకున్నాడు. అతని కళ్లను రబ్ చేసుకుంటూ నెమ్మదిగా నిద్రలేచి చుట్టూ చూసి షాక్ అయ్యాడు. వైట్ కలర్ కర్టన్స్ తో లిల్లీ పూలతో అందంగా నీట్ గా ఉన్న అతని సరౌండింగ్స్ ను చూసి ఆశ్చర్యపోయాడు. ముందు రోజు ఏం జరిగిందా అని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేశాడు. కాని సంజుని కలిసినట్టు తర్వాత బాధతో ఫుల్ గా తాగినట్లు మాత్రమే గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో కిరణ్ కి తెలియడం లేదు. మెల్లగా బెడ్రూమ్ నుండి నడుచుకుంటూ హాల్ లోపలికి వచ్చాడు. అతను ఉన్న ఈ అపార్ట్మెంట్ చూడ్డానికి చాలా క్లీన్ గా కాసీగా కనిపిస్తుంది. కాని ఎందుకో ఈ అపార్ట్మెంట్ ను ముందే చూసిన ఫీలింగ్ కలిగింది. వెంటనే అతని కళ్ళను గట్టిగా రబ్ చేసుకుని చుట్టూ చూస్తూ, ఓ మై గాడ్, ఇది సంజు ఇల్లు కదా, 6 సంవత్సరాల ముందు సంజు ఉన్న అపార్ట్మెంట్ అంటూ ఎగ్జైటెడ్ గా అరిచాడు. కాని అతను సంజు అపార్ట్మెంట్లో ఎందుకు ఉన్నాడో కిరణ్ కి అర్థం కాలేదు. ఇదంతా కలై ఉంటుందని అనుకున్నాడు. సంజుప్రియ హైదరాబాద్ వదిలి వెళ్లిపోయినప్పటి నుండి కిరణ్ ఈ అపార్ట్మెంట్ వైపుకే రాలేదు. అందుకే తొందరగా గెస్ చేయలేకపోయినా ఫైనల్ గా గుర్తుపట్టగలిగాడు ఇది సంజు ఇల్లని. యాక్చువల్ గా కిరణ్ ఫుల్ గా డ్రింక్ చేసి పడిపోయాక పవిత్ర అతన్ని సురేష్ పుష్పలకు డ్రాప్ చేయమని చెప్పి వదిలేసింది. వాళ్లు కిరణ్ ను ఇంటి అడ్రస్ అడిగినప్పుడు కిరణ్ మత్తులో సంజుప్రియ అపార్ట్మెంట్ అడ్రస్ ను చెప్పి నిద్రపోయాడు. కాబట్టి సురేష్, పుష్ప కూడా నిజమే అనుకుని అతను చెప్పిన అడ్రస్ కి తీసుకెళ్లారు. అక్కడ సంజుప్రియను చూసి షాక్ అయినా ఏం చెయ్యాలో తెలియక కిరణ్ ను ఆమెకి అప్పచెప్పి వెళ్లిపోయారు. కాని అతను ఇక్కడికి ఎలా వచ్చాడో కిరణ్ కి తెలీదు. కిరణ్ ఆశ్చర్యంగా ఇల్లంతా తిరుగుతున్నాడు. కాని అతనికి ఇంట్లో ఎవరూ కనిపించలేదు. కాని అక్కడున్న టేబుల్ మీద చిన్న ఫోటో ఫ్రేమ్ ను చూసి దాన్ని చూడ్డానికి వెళ్లాడు. అది సంజుప్రియ ఫోటో అని గమనించి ఇదంతా కల కాదు, నిజమే అని అర్థమవగానే కిరణ్ చాలా హ్యాపీగా, ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యాడు. అసలతను తాగిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందామని మధుశ్రీకి కాల్ చేద్దామని అనుకున్నాడు. కాని అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అక్కడే ఒక ఛార్జర్ను చూసి వెంటనే ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుని స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లాడు. బాత్రూం లోపల గెట్అవుట్ ఫాస్ట్ అని ఒక పేపర్ అంటించి ఉండడం చూసి ముందు కొంచెం సర్ప్రైజ్ అయ్యాడు. కాని అది సంజుప్రియ హ్యాండ్ రైటింగ్ అని గుర్తించి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈ హింట్ తో కిరణ్ ఫుల్ గా కన్ఫర్మ్ చేసుకున్నాడు అతను సంజు ఇంట్లోనే ఉన్నాడని. అతను నిజంగా సంజు ఇంట్లోనే ఉన్నట్టు తెలుసుకోగానే కిరణ్ ఆనందానికి హద్దుల్లేవు. రాత్రంతా సంజుతో కలిసి ఉన్నట్టు ఊహించుకుంటూ కిరణ్ నవ్వుకుంటున్నాడు. అతనికి సంజుతో కలిసి ఉన్నానన్న ఆలోచనకే మనసు హ్యాపీనెస్ తో నిండిపోయింది. బాత్రూం డోర్ కి అంటించిన పేపర్ను తీసి పడేస్తూ, నన్ను గెటౌట్ అంటావా? నో వే! ఇంట్లో నుండి వెళ్లడమే కాదు, నీ జీవితంలో నుండి కూడా వెళ్ళను. మళ్ళీ అదే తప్పు చెయ్యను అని అనుకుంటూ ఆనందంగా స్నానానికి వెళ్లాడు కిరణ్.